హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే నిద్ర లేచాను. టైం వచ్చి 6:30 అవుతుంది. ఇంకా పిల్లలు మా వారు అయితే పడుకొనే ఉన్నారు. అటుపక్క మేడ పైనేమో మా చిన్నత్తయ్య పిల్లలు వాళ్ళు పడుకొని ఉన్నారనమాట. చిన్నప్పుడు అయితే ఇలాగ సమ్మర్ హాలిడేస్ రాగానే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ అందరం కలిసి ఒకే మేడ పైన పడుకొని కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయే వాళ్ళము. ఆ మెమరీస్ అంతా కూడా ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడైతే ఎవరి మేడ పైన వాళ్ళు పడుకుంటున్నారు. ఇంకా నిద్ర లేవగానే మనకి ఇక్కడ పక్షుల అరుపులతో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. మా విలేజ్ అడవి మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి. ఎవరికైనా ఫోన్ చేయాలంటే కంపల్సరీ మేడ మీదకి వచ్చి ఫోన్ చేయాలి. నెట్ యూజ్ చేసుకోవాలంటే మెయిన్ రోడ్కి వెళ్ళాలి. అంతే, ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. అలాగే మాది అడవి ప్రాంతం కాబట్టి జింకలు కూడా నైట్ టైము మెయిన్ రోడ్కి వచ్చేస్తాయి. ఈవినింగ్ అవ్వగానే మనం మేడపైకి వచ్చామంటే నెమల్ సౌండ్స్ కూడా చాలా క్లియర్గా వినిపిస్తాయి అనమాట. పక్కనే మామిడి తోట అయితే ఉంది. ఆ తోటలో అంతా కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనము ఆవుల్ని మేతకు తీసుకొని వెళ్తాం కదా, అప్పుడు నెమలికలు కూడా చాలా దొరుకుతాయి అన్నమాట. మా ఇంట్లో కూడా ఉన్నాయి. మా అత్తయ్యకి నెమలికలు చాలా దొరికాయి. కొన్ని తీసుకువచ్చి పూజ గదిలో పెట్టారు, కొన్ని నాకు ఇచ్చారనమాట. నేను కూడా బెంగళూరులో పూజ గదిలో పెట్టుకొని ఉన్నాను నెమలికలు అయితే. ఇప్పుడు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లలు కూడా మేము కూడా వస్తాము అని చెప్తే ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా చిన్ను అయితే ఎత్తుకో అని చెప్పి హనమ్మని గొడవ చేస్తుందనమాట. ఇంక సరే తప్పదు అని చెప్పేసి హనమ్మ ఇంకా చిన్నుని ఎత్తుకొని ఇంకా మేము పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట. పెద్దమ్మ వాళ్ళు కూడా అటు పక్కన ఉన్నారు. ఇది పెద్దమ్మ వాళ్ళది కారు. ఇంకా అందరికీ కూడా కొబ్బరి బొండాలు అయితే తోస్తున్నారనమాట మా వారైతే. మేము పొలం దగ్గరికి రావడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ గోరింటాకు అయితే ఉంది. గోరింటాకు కోసుకొని వెళ్దాము అని చెప్పేసి పొలం దగ్గరికి అయితే వచ్చాము. పిల్లలకి చేతులకి గోరింటాకు పెట్టచ్చు. ఇంకా అలాగే తలకి పెట్టుకోవడం వల్ల ఈ ఎండలకి దానికి బాడీలో ఉన్న హీట్ని అంతా కూడా తగ్గించేస్తుంది. అందుకే గోరింటాకు అయితే ఈ సమ్మర్లో నేను ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాను. నార్మల్ డేస్లో కూడా బెంగళూరు నుండి ఇక్కడికి ఊరికి వచ్చినానంటే కంపల్సరీ గోరింటాకు అనేది తలకు పెట్టుకుంటానమాట. చేతులకు పెట్టుకోవడం అంటే కూడా చాలా ఇష్టము. నా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ విలేజ్లో ఒకరింటి దగ్గరే ఉండేదన్నమాట గోరింటాకు చెట్టు. ఆవిడకి గోరింటాకు కోసుకుంటాము అంటే అస్సలు నచ్చదు, తిడుతూనే ఉంటుంది. ఇంకా ఆమెకి తెలియకుండా ఎప్పుడో ఒకసారి కోసుకొని వచ్చేసి రుబ్బి చేతికి పెట్టుకునే వాళ్ళం అనమాట. అంత ఇష్టము ఎక్కువగా. ఇవైతే బుడంకాయలు అంటారండి వీటిని కూర చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వీటి లోపల గింజలు ఉంటాయి. ఆ గింజల్ని బాగా కాయని దంచేసి ఆ గింజలంతా కూడా నీట్గా తీసేయాలి. గింజలతో కూడా కర్రీ చేసామంటే చాలా చేదు ఉంటుంది. ఆ గింజలు తీసేసి కర్రీ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది ఆ కాయలు తినడం వల్ల అయితే. ఇంక ఇక్కడ మా అందరికీ కూడా మా వారు కొబ్బరి బొండాలు అయితే తోస్తున్నారు. పిల్లలు అయితే ఇక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి కదా, వాటితో కూడా ఆడుకుంటున్నారనమాట. మా చిన్ను అయితే భయపడతా ఉంది. ఇంకా పెద్దోడేమో తొడుకొని పోయి ఏం కాదు మేము ఉన్నాం కదా అని చెప్పేసి ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడ మేమైతే గోరింటాకు కోసుకోవడానికి వచ్చేసామన్నమాట. ఇంకా వాళ్ళందరికీ కొబ్బరి బొండాలు అయితే కొట్టిస్తున్నారు మా వారు. సరే వాళ్ళు తాగని ఈలోగా మేము గోరింటాకు కోసుకుందాము అని చెప్పేసి నేను హనమ్మ అయితే వచ్చేసాము ఇక్కడికి. నేను బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చానంటే చాలండి, పిల్లలు అయితే నన్ను వదలరనమాట. ఎప్పుడు నాతోనే ఉంటారు. అంత ఇష్టం నేనంటే పిల్లలకి. నేను వాళ్ళతో అంత క్లోజ్గా ఉంటాను కాబట్టి వాళ్ళకి నేనంటే ఇష్టము. వాళ్ళంటే కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా చిన్ను అయితే అందరిలోకి అది చిన్నది కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువగా ముద్దు చేస్తామన్నమాట మేమందరం కలిసి. ఇంక ఇక్కడైతే అమ్ము కూడా వచ్చి గోరింటాకు కోసే దాంతో హెల్ప్ చేస్తూ ఉంది.
మొత్తానికి మాకెంత కావాలో అంత గోరింటాకు అయితే కోసేసుకున్నాము. గోరింటాకు చెట్టు కూడా కొంచెం సన్నగా ఉంది, కొమ్మలన్నీ పైకే వెళ్ళిపోతున్నాయి. ఇంకా వర్షాలు పడిందంటే కొంచెం కట్ చేసేయాలి, అప్పుడే మనకి కింద మొదలు అనేది కొంచెం బలంగా ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ చెల్లెళ్ళు గోరింటాకు కోసి కోసి అలసిపోయారు అని చెప్పేసి మా వారేమో కొబ్బరి బొండం కొట్టుకోవచ్చి ఇచ్చారనమాట. ఇంకా ఫైనల్లీ గోరింటాకు కోసుకొని ఇంకా ఇంటికి వెళ్దాము అనేసి అంటే పిల్లలు ఇంకా కొంతసేపు పొలం దగ్గరే ఉందాము అని చెప్పేసి అన్నారు. మీకేమి మీరు హాయిగా ఆడుకుంటారమ్మా, నేను ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలి, లేదనుకో ఇంకా మీ పెద్దమ్మ మీ పెదనాన్న నన్ను కొట్టేస్తారు అటని చెప్పేసి అంటే ఇంకా నవ్వుతున్నారు ఇక్కడైతే. ఇంకా వీళ్ళేమో వాళ్ళ పెద్దమ్మనే అడిగారనమాట, వెళ్ళి పెద్దమ్మ మేము కొంతసేపు పొలం దగ్గరనే ఉంటాము, నువ్వు వెళ్ళి వంట చేసుకో అని చెప్పేసి. ఇంకా అత్తమ్మ ఏమో సరే అని చెప్పేసి అత్తమ్మ వెళ్ళారనమాట లంచ్ చేయడానికి. నేనేమో ఇంక ఇక్కడ పిల్లలతో పాటు కొంతసేపు పొలం దగ్గరే ఉండిపోయాను. ఇంక ఇక్కడ వీళ్ళు ఆడుకోవడానికి టాయ్స్ ఏం లేవు కదా. మా చిన్నప్పుడు అయితే మేము ఇలాగా కొబ్బరి ఆకులతో పాము, ఇలాగా పీకలు, ఇంకా చేతికి వాచి ఇలాగ చేసుకొని ఆడుకునే వాళ్ళం అనమాట. వాచి చేయడము అది మర్చిపోయాను. ఇంకా సరే అని చెప్పేసి వీళ్ళకి కొబ్బరి ఆకులతో పాము అయితే చేసిస్తున్నాను, ఇంకా వీళ్ళు ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. అందరికీ పాములు చేసిచ్చిన తర్వాత చిన్ను ఏమో ఫస్ట్ తీసుకోవడానికి భయపడింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళందరూ ఆడుకోవడం చూసి సరే అని చెప్పేసి అది కూడా తీసుకొని వాళ్ళందరినీ భయపెట్టడం స్టార్ట్ చేసిందనమాట. ఇప్పుడు వాళ్ళందరూ ఆడుకోవడం అయిపోయింది, ఇంకా లాస్ట్కి నన్ను భయపెట్టడానికి వచ్చారు. ఇంక సరే అని చెప్పేసి ఇక్కడ కొంతసేపు పొలం దగ్గర ఉండి ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత అత్తయ్య లంచ్ అయితే చేసేస్తున్నారు కదా, ఇంకా లంచ్ తినేసిన తర్వాత గోరింటాకు రుబ్బి పెట్టేశాను. ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒక పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ చాలా త్వరగా కంప్లీట్ చేసుకొని పిల్లలకి రాత్రి భోజనం పెట్టేసిన తర్వాత ఇంకా గోరింటాకు త్వరగా పెట్టేయచ్చు అని చెప్పి రుబ్బి పెట్టేశాను అనమాట. గోరింటాకుతో కూడా పిల్లలకి డిజైన్స్ కావాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసి ఇలాగా డిజైన్స్ అయితే పెట్టాను అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా డిజైన్ అయితే పెట్టాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా పెట్టేటప్పుడు నాకు ఏ డిజైన్ అనిపిస్తే ఆ డిజైన్ అయితే పెట్టేశాను. ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించాయి, నచ్చాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఒకవేళ ఈ డిజైన్స్కి సంబంధించి ఫుల్ వీడియో కూడా క్లియర్గా కావాలి మీరు అప్లోడ్ చేయండి అంటే కనుక నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. ఈ డిజైన్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి. మనకి గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఇలాగ అనిపిస్తుంది, కానీ ఇవి మార్నింగ్ అయితే చాలా బాగా ఎర్రగా పండాయి అనమాట. నైట్ మా చిన్ను చాలా త్వరగా పడుకునేసింది, అందుకే చిన్నుకి నైట్ పెట్టలేదు. ఇప్పుడు నిద్ర లేచిన వెంటనే వాళ్ళందరి చేతికి గోరింటాకు చూసి నాకు కూడా గోరింటాకు కావాలి అని చెప్పేసి ఇక్కడ వచ్చి మా చిన్నత్తయ్య దగ్గర పెట్టించుకుంటానమాట. సో మా చిన్ను చాలా క్యూట్గా ఉంది, మా గోరింటాకు పెట్టుకుంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది అనమాట. మీ అందరికీ మా చిన్ను గోరింటాకు నచ్చిందా లేదా అనేది కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
పిల్లలందరూ కూడా నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని నా దగ్గరికే వచ్చారండి. గోరింటాకు చూడు వదిన ఎంత బాగా పండిందో అని చెప్పేసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరికీ కూడా బాగా ఎర్రగా పండింది. ఇదేమో మా చిన్ను హ్యాండ్, తను కూడా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను మీకు. మా వాళ్ళు నిద్ర లేచిన తర్వాత వాళ్ళ అవతారాలు చూడండి ఒకసారి ఎలాగ ఉన్నాయో. చేతికేమో గోరింటాకు బాగా పండింది, అలాగే డ్రెస్సుకు కూడా గోరింటాకులు బాగా పండాయి అన్నమాట. అందులోనూ వైట్ టాప్స్ వేసుకొని పడుకున్నారు. ఆ వైట్ టాప్స్ కాస్త గోరింటాకు టాప్స్ అయిపోయాయి అన్నమాట. ఈ టాప్స్ని మళ్ళీ వైట్గా చేయాలంటే మా చిన్నత్తయ్యకి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది అనుకోండి ఇంకా. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.